భవిష్యత్తులో హైదరాబాద్ వైర్లెస్ సిటీగా మారనుందా? ముంబై తరహా విద్యుత్ మోడల్ అమల్లోకి రానుందా? వరుస ప్రమాదాలకు సర్కారు చెక్ పెట్టనుందా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందున్న ప్లాన్ ఏంటి? సిటీలో విద్యుత్ను ఎలా మోడిఫై చేయబోతున్నారు? వాచ్ ది స్టోరీ. గ్రేటర్ హైదరాబాద్ లోని విద్యుత్ వ్యవస్థను సమూలంగా మార్చే దిశగా సర్కార్ అడుగులు వేస్తోంది. నగరంలో ప్రస్తుతమున్న విద్యుత్ తీగలను పూర్తిగా భూగర్భ కేబుళ్ల వ్యవస్థతో సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. నిత్యం పవర్ కట్లు, ప్రమాదాలతో అలర్ట్ అయిన సర్కార్ దీనికి ప్రణాళిక సిద్ధం చేసింది. వైర్లెస్ సిటీగా మార్చే ప్రణాళికను రెడీ చేసింది. విద్యుత్ వైర్లు, ఓవర్ హెడ్ వైర్లకు త్వరలో చరమగీతం పాడనుంది. ప్రమాదకరంగా మారుతున్న కేబుల్ వైర్లు, కరెంటు తీగల నుంచి ప్రజల ప్రాణాలు కాపాడమే లక్ష్యంగా ముంబై మోడల్ను అడాప్ట్ చేసుకునేందుకు సర్కార్ సన్నాహాలు చేస్తోంది. భూగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటుకు సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ యాజమాన్యం ఆధ్వర్యంలో రూపకల్పన జరుగుతోంది. ఓవర్ హెడ్ కేబుల్స్ లేకుండా చేసేందుకు గ్రేటర్ పరిధిలో ఒక్కో సెక్షన్ కు 100 కోట్ల చొప్పున నిధులు కేటాయించాలని నిర్ణయించారు. మొత్తంగా ఈ ప్రాజెక్టు కోసం 22,000 కోట్లకు పైగా ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్, బంజారాహిల్స్, సికింద్రాబాద్ సర్కిళ్లలో 33 kV, 11 kV లైన్ల పనులు దాదాపు పూర్తయ్యాయి. మేడ్చల్, రంగారెడ్డి, సైబర్ సిటీ, రాజేంద్ర నగర్, సరూర్ నగర్ జోన్లలో కూడా ఓవర్ హెడ్ లైన్లు తొలగించి భూగర్భ కేబుల్స్ వేయనున్నారు. మొదటి దఫా కోసం సిటీలో అండర్ గ్రౌండ్ పవర్ కేబులింగ్ ఏర్పాటుకు 4,052 కోట్ల రూపాయలతో డిపిఆర్ రెడీ చేసింది ఇంధన శాఖ. త్వరలో టెండర్లు ప్రారంభం కానున్నాయి. ఫ్యూచర్ సిటీతో పాటు కోర్ సిటీలోనూ అంతా అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు ఉండేలా చర్యలు చేపడుతున్నారు. వర్షం పడినా కరెంటు పోకుండా, భారీ వర్షాలు, గాలి దుమారాలు వచ్చినప్పుడు విద్యుత్ సరఫరాకు అంతరాయాలు లేకుండా వీటిని ఏర్పాటు చేయనున్నారు. గతంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ, ట్రాన్స్కో సీఎండీ నేతృత్వంలో ఇంజనీర్ల బృందం బెంగళూరులో భూగర్భ కేబుల్ పనులను పరిశీలించి ఖర్చులు, అంతరాయాలు, పునరుద్ధరణ పద్ధతులపై వివరాలు సేకరించారు. ఆ తరువాత సెక్షన్ల వారీగా ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించారు. ఓవర్ హెడ్ కేబుల్ వైర్ల సమస్యకు ముంబై మోడల్ పరిష్కారంగా మారనుంది. ముంబైలో సుమారు 40 ఏళ్ల క్రితం నుంచి కొనసాగుతున్న అండర్ గ్రౌండ్ విద్యుత్ వ్యవస్థకు తెలంగాణలో కూడా అడుగుపడింది. ఈ ప్రాజెక్టును ఎంత వేగంగా, ఎంత సమర్థవంతంగా పూర్తి చేస్తారో చూడాలి.